గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలలో ముఖ్యమైనటువంటిది మహిళలకు అందించేటువంటి ఉచిత బస్సు ప్రయాణం. జిల్లాల పరిధిలోనే అయినప్పటికీ కూడా దీనికోసం ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఆగస్టు 15వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పి అందరూ భావించినప్పటికీ కూడా ఇది ఆగస్టు 15 నుంచి అమల్లోకి రాలేదు. మరొక డేట్ చెప్తాము అని చెప్పి ప్రభుత్వం అప్పుడే తెలియజేయడం జరిగింది. అయితే దీని మీద రవాణా శాఖ మీద ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఫ్రీ బస్ అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మొత్తం ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ కనుక అందించాలి అంటే రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉందని, ప్రస్తుతం ఉన్నటువంటి బస్సులు సరిపోయేటువంటి పరిస్థితి లేదని, దీని కారణంగా మరొక 2000 బస్సులు అదనంగా కొనాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఆర్టీసీలో 10,000కు పైగా బస్సులు ఉన్నాయి. ఇందులో సుమారుగా 8,000 చిల్లర బస్సులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి బస్సులు, మిగిలినటువంటివన్నీ కూడా అద్దెకు తీసుకున్నటువంటి బస్సులతోటి నడిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు 2,000 బస్సులు కొనడానికి చంద్రబాబు ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. ఆర్థిక శాఖకు దీనికి సంబంధించినటువంటి నివేదికలు పంపాలని చెప్పి దాని ద్వారా 2,000 బస్సులు కొనుగోలుకి చర్యలు చేపట్టాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా అధికారులు ఆయన దృష్టికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం వల్ల 250 నుంచి 260 కోట్ల రూపాయల భారం ప్రభుత్వం మీద పడుతుందని, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయంలో 125 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుందని చెప్పి తెలియజేసినట్లుగా సమాచారం. అయినా పర్లేదు, మనం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. సో కాబట్టి త్వరలోనే ఫ్రీ బస్సుని మహిళలకు అందచేయాలి. బస్సుల కొరత లేకుండా తెలంగాణలో, కర్ణాటకలో చూసినటువంటి సమస్యలు ఇక్కడ ఎదురు కాకుండా కొత్త బస్సుల్ని ఏర్పాటు చేసైనా సరే కాలం చెల్లిన బస్సుల్ని పక్కన పెట్టి వీటికి ప్రత్యేకంగా ఇప్పుడు డ్రైవర్లు కొరత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో రిక్రూట్మెంట్ కూడా చేపట్టమని చెప్పి తెలియజేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది రిటైర్ అయిపోయారు, ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయి. సో వీటన్నింటినీ భర్తీ చేయాలని, మెరుగైనటువంటి సేవలను ఆర్టీసీ అందించేలాగా ఏర్పాట్లు చేయాలి అని చెప్పి చంద్రబాబు ఆదేశించినట్లుగా సమాచారం.